హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీ. ఆస్పిరెంట్స్, ఏపీ హైకోర్టు టెస్ట్ సిరీస్లో భాగంగా మనం 50 డేస్ ప్లాన్ అయితే ఇచ్చాము. ఈ 50 డేస్ ప్లాన్లో ఆల్మోస్ట్ 55 టెస్ట్లు అయితే మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో 55 డేస్ టెస్ట్లు, ఎవ్రీ టెస్ట్కి 100 క్వశ్చన్స్, ఇస్తున్నాము. మీకు ప్రతిరోజు మీరు ఏం చదవాలనేది ఆ షెడ్యూల్ ఇచ్చాం. ఆ షెడ్యూల్ టాపిక్స్ మీరు చదువుకొని అండ్ మీరు మన టెస్ట్ని అటెంప్ట్ చేయొచ్చు. ఎవ్రీడే 8 to 9 PM, అంటే ఆఫ్టర్ 8 PM మనం టెస్ట్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. అండ్ పీడిఎఫ్ కూడా, అంటే మీకు టెస్ట్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని కూడా మీరు టెస్ట్ అటెంప్ట్ చేయొచ్చు. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, ఈ 50 డేస్ కనుక మీరు ఈ టెస్ట్లన్నీ అటెంప్ట్ చేస్తే ఖచ్చితంగా మీకు 5 to 10 మార్క్స్ డిఫరెన్స్ అయితే మీకు కనిపించింది క్లియర్గా. అంటే మీకు వచ్చే మార్క్స్కి ఒక 5 to 10 మార్క్స్ అయితే ఖచ్చితంగా డిఫరెన్స్ అయితే మీకు కనిపించింది. ఎందుకంటే మనం కరెంట్ అఫైర్స్ అవ్వచ్చు, ఈ టెస్ట్ స్టాండర్డ్స్ అవ్వచ్చు, ప్రతిదీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అండ్ మేకింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఉందనుకోండి, ఇందులో ఇంపార్టెంట్ టాపిక్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ మీకు కవర్ అయిపోతూ ఉంటాయి ఆ టెస్ట్లో. సో అలాగా మీకు 100% మీకు కవర్ అయ్యేలాగా మనం ఈ టెస్ట్ సిరీస్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. సో నేను మళ్ళీ చెప్తున్నాను, ప్రతిరోజు ఎగ్జామ్ రాయండి. ఎగ్జామ్ ఫియర్ అనేది పోవాలి. దిస్ ద బెస్ట్ షార్ట్ కట్ అనమాట టు సక్సీడ్. ఓకే, మీరు ఇంతకన్నా షార్ట్ కట్ అయితే ఉండదు. ప్రతిరోజు ఎగ్జామ్ రాయడం, ప్రతిరోజు మీరు ఎక్కడున్నారో తెలుసుకోవడం అనేది ఇంతకన్నా షార్ట్ కట్ ఉండదండి. ఓకే, సో ఇలా ఎగ్జామ్స్ రాసి వెరీ షార్ట్ టైంలో సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. నేను చెప్తున్నాను కదా, ఎందుకంటే నేను పర్సనల్గా మన స్టూడెంట్స్ ఎక్స్పీరియన్సెస్ నేను చెప్తున్నాను. సో ఎవ్రీడే టెస్ట్ రాయడం వల్ల చాలా బెనిఫిట్ పొందారు వాళ్ళు స్టూడెంట్స్. ఓకే, సో ఒక్క దాంట్లో కాకపోతే ఇంకో దాంట్లో సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. సో రాయడం అనేది మీకు కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ చేస్తుంది. మీరు తప్పులు పెట్టకుండా కరెక్ట్గా పెట్టడానికి, యాక్యురసీ ఇంప్రూవ్ చేసుకోవడానికి మీకు ఉపయోగపడుతుంది. సో నా సజెషన్ అంటే ప్రతిరోజు ఎగ్జామ్స్ రాయండి. ఇక్కడ మీకు ఈ షెడ్యూల్ ఇచ్చాము. ఈ షెడ్యూల్ కూడా మీకు 6th April నుంచి స్టార్ట్ అయింది. మనం ఇప్పుడు వరకు 6 టెస్ట్లు కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా ఎవ్రీడే మీకు టెస్ట్ అప్లోడ్ అవుతూ ఉంటుంది. ఈ షెడ్యూల్ ప్రకారం మీకు 6 టెస్ట్ కంప్లీట్ చేసుకున్నాము. అండ్ ఎవ్రీడే మీకు షెడ్యూల్ ప్రకారం మీకు టెస్ట్లు అప్లోడ్ అవుతూ ఉంటాయి. చూడండి, సో ఇలా మీకు ఈ పీడిఎఫ్స్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, మీరు ప్రింట్ తీసుకోవచ్చు. ఇలా పీడిఎఫ్స్ మీకు పెట్టడం జరుగుతుంది అన్నమాట. అర్థమైందా అండి? సో ప్రతిరోజు ఎగ్జామ్స్ రాయండి. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత మీరు ఫైనల్గా మీరు ఎగ్జామ్ హాల్లోంచి బయటకు వచ్చేటప్పుడు మీకే ఆ కాన్ఫిడెన్స్ అయితే మీకు అర్థమవుతుంది. రాసిన వాళ్ళకి రాయని వాళ్ళకి అక్కడే డిఫరెన్స్ ఉంటుంది. నేను ఇంకా సిలబస్ చదువుకోవాలి, సిలబస్ కవర్ చేసుకోవాలి అని అనుకుంటే కాదండి. మీరు ఎగ్జామ్స్ రాస్తూ మీరు చదువుకుంటూనే ఉండాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీరు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటూ ఉండాలి. అది కంటిన్యూస్ ప్రాసెస్. దాంతోపాటు ఎగ్జామ్స్ రాయడం అనేది ఇంపార్టెంట్. ఈవెన్ మన గ్రూప్ 2 స్టూడెంట్స్కి కూడా నేను చెప్పేది అదే. మన గ్రూప్ 2 మెంటర్షిప్ స్టూడెంట్స్ అందరికి కూడా నేను సజెస్ట్ చేసేది అదే. ఎగ్జామ్స్ రాయండి, టెస్టులు రాయండి. టెస్టులు రాస్తే మీరు ఎక్కడ తప్పులు చేస్తున్నారో మీకు తెలుస్తుంది. నేను 100 గంటల క్లాసులు విన్నాను, 200 గంటల క్లాసులు విన్నాను, 500 గంటల క్లాసులు విన్నాను అంటే కాదు. మీరు 100 క్వశ్చన్లు సాల్వ్ చేశాను, 200 క్వశ్చన్లు సాల్వ్ చేశాను, 1000 క్వశ్చన్లు సాల్వ్ చేశాను, లేకపోతే ఒక 5000 క్వశ్చన్లు సాల్వ్ చేశానంటే అదే మీ సక్సెస్కి మిమ్మల్ని ఈజీ వే టు సక్సీడ్. అదేనండి, అర్థమైందా అండి? సో మీరు చదవడం అనేది ఇంపార్టెంట్. మీరు చదివే దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ మీకు 4 hours ఉంది, 4 hoursలో 3 hours చదవండి, 1 hour ఎగ్జామ్ పెట్టుకోండి. ఓకే, మీకు 8 hours టైం ఉంది, 8 hoursలో దగ్గర 2 hours లేకపోతే 1.5 hour లేకపోతే 2 hours ఫర్ ఎగ్జామ్స్ పెట్టుకోండి. ఎగ్జామ్ రాసేదాన్ని మళ్ళీ రివిజన్ చేసుకోవడానికి, మొన్న రాసిన ఎగ్జామ్ని కూడా మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకోవడం, ఇలా ప్లాన్ చేసుకోండి. అలా ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. నన్ను నమ్మండి. ఈ టెస్టులన్నీ కూడా రాయండి. మీరు డిఫరెంట్ ప్లేసెస్లో మీరు టెస్టులు రాయొచ్చు, కానీ ఇక్కడ కూడా ఒకసారి రాసి చూడండి, మీకే తెలుస్తుంది డిఫరెన్స్. మీరు టెస్టులు రాస్తే మీకు సక్సెస్ వస్తుంది. నేను 100% చెప్తున్నాను, అది గ్యారంటీ ఇస్తున్నాను నేను. ఓకే, మీరు ఎన్ని ఎగ్జామ్స్ రాస్తే అంత మంచిది. ఓకే, సో బేసిక్స్లో స్ట్రాంగ్ అవుతారు, యాక్యురసీ పెరుగుతుంది, తప్పులు చేయకుండా ఉంటారు, మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది, మీకు డైరెక్షన్ వస్తుంది అనమాట. సో మనం ఇచ్చే క్వశ్చన్స్లో కొన్ని క్వశ్చన్స్ మీకు ఎగ్జామ్లో రిఫ్లెక్ట్ అవ్వచ్చు. ఓకే, ఆర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ క్వశ్చన్స్ రావచ్చు, కొన్ని యాజ్ ఇట్ ఈజ్ రావచ్చు, చెప్పలేం. సో
ఇక్కడే కాదు ఎక్కడైనా కానీ మీరు ఎగ్జామ్స్ రాయడానికి ప్రాధాన్యత ఇవ్వండి. అది మీకు కాన్ఫిడెన్స్ అయితే బిల్డ్ చేస్తుంది. మనం 55 టెస్ట్లు అయితే మీకు ఖచ్చితంగా వస్తాయి. దీనికన్నా ఎక్కువ టెస్ట్లే నేను ఇవ్వాలనుకుంటున్నాను. ఒకవేళ మనకి ఎగ్జామ్ ఈ 50 డేస్లో కనుక ఎగ్జామ్ జరగలేదు అనుకోండి, మళ్ళీ మీకు ఎగ్జామ్ అయ్యేంత వరకు నేను ఆ టెస్ట్లు అయితే పెడతాను. ఇంకా ఎడిషనల్గా గ్రాండ్ టెస్ట్లు పెట్టడము, లేకపోతే ఎడిషనల్ అదర్ టెస్ట్లు, కరెంట్ అఫైర్స్ టెస్ట్లు పెట్టడం, ఇలా నేను ప్లాన్ చేసుకొని నేను మీకు ఎగ్జామ్ అయ్యే వరకు మీకు టెస్ట్ అయితే నేను కండక్ట్ చేస్తాను. మన ఫాలో అవ్వండి మన కోర్స్ని. ఈ కోర్స్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. మీరు రాయండి, రాసి మీరు బెనిఫిట్ పొందండి. ఈ షార్ట్ టర్మ్లోనే అంటే 50 to 60 డేస్లోనే మీరు జాబ్ సంపాదించుకోండి. హైకోర్టులో జాబ్ అంటే తక్కువేం కాదు. మంచి పొజిషన్లో మీరు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో కాబట్టి ఈ 60 రోజులు లేకపోతే 50 రోజులు మీరు దీక్షగా కూర్చొని ప్రతిరోజు ఎగ్జామ్ రాయడం, క్రాస్ చెక్ చేసుకోవడం, ఎక్కడ తప్పులు చేస్తున్నాను అనేది మళ్ళీ తెలుసుకోవడం, ఓకే, మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకోవడం, అలా ప్లాన్ చేసుకోండి. అందుకనే నేను యాక్చువల్గా మనం గ్రాండ్ టెస్ట్లకి మనం ఎప్పుడు కూడా పీడిఎఫ్స్ ఇస్తాము, కానీ ఈ 50 డేస్ ప్లాన్కి కష్టపడి ఇంకా ఎడిషనల్గా దాన్ని ఆ పీడిఎఫ్ అంతా తయారు చేయడానికి 2-3 గంటలు ఎక్స్ట్రా టైం పడుతున్నా కానీ నేను ఇవ్వడానికి రీజన్ అది. మీరు ఈ 50 రోజుల్లో మీ జీవితాన్ని మీరు మార్చుకోగలుగుతారు విత్ దిస్. ఓకే, కాబట్టి మీరు అటెంప్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్. నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు ఇక్కడ తీసుకున్నాక వృధా చేయకండి. మీరు కోర్స్ పర్చేస్ చేసిన తర్వాత మీరు టెస్ట్ రాయకుండా ఉండద్దు. మీరు రాయండి, రాస్తే మీరు ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. మీరు సక్సెస్ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది, అది నేను గ్యారంటీ ఇస్తున్నాను. ఓకే, అంటే ఇప్పుడు చాలామంది సార్ నేను లాస్ట్ టైం నేను ఓన్గా ప్రిపేర్ అయ్యాను, నేను ఎగ్జామ్స్ రాయకపోవడం వల్ల ఫెయిల్ అయ్యాను, ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ మీరు ఫస్ట్ అటెంప్ట్లోనే సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఎగ్జామ్స్ రాస్తే. సో కొంతమంది ఏంటంటే ఆల్రెడీ ఒక ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత, ఒక నష్టం జరిగిపోయిన తర్వాత తెలుసుకొని ముందు నుంచే ఎగ్జామ్స్ రాయాలనుకుంటున్నారు. సో అలా కాదు. ఇప్పుడు స్టార్ట్ చేసుకున్న వాళ్ళు మీరు వెరీ షార్ట్ టర్మ్లో మీరు సక్సెస్ అవ్వాలి అని అంటే ఎగ్జామ్స్ రాయండి. కాన్సెప్ట్ కూడా ఆటోమేటిక్గా మీరు చదువుకుంటూ ఉంటారు. అది చదవద్దని నేను చెప్పట్లేదు, అది చదువుతూ ఉంటారు, ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు, క్లారిటీ తెచ్చుకుంటూ ఉంటారు. ఓకే, కాన్ఫిడెన్స్ తెచ్చుకుంటూ ఉంటారు. సో ఎగ్జామ్ రైటింగ్ ఈజ్ నథింగ్ బట్ కాన్ఫిడెన్స్ బిల్డింగ్, యాక్యురసీ వస్తుంది. ఓకే, సో కాబట్టి మన టెస్ట్ సిరీస్లో జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా నేను చెప్పేది ఒకటే, మీరు రాయండి. మీ మీద మీరు నమ్మకం పెట్టుకోండి. నేను రాస్తే నాకు సక్సెస్ వస్తుందని నమ్మండి. సో ఆటోమేటిక్గా మీకు సక్సెస్ వస్తుంది, అది నేను గ్యారంటీ ఇస్తాను. ఓకే, రాసిన వాళ్ళ మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ఆల్రెడీ మన డిస్ట్రిక్ట్ కోర్టులో గ్రూప్ 2 స్టూడెంట్స్ ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు ఉన్నారు. ఓకే, కాబట్టి యూటిలైజ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.